హలో వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వారణాసి సిరీస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు డే 3 ఆఫ్ వారణాసి అనమాట. మనం ఈ లైన్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, వారాహి అమ్మవారికి దర్శనం కోసం అని చెప్పి లైన్లో నుంచున్నాము. ఈ లైన్ వచ్చేసి నేను 7 o'clock నుంచున్నాను, సరిపోతుంది అనుకున్నాను. కానీ అందరూ 4 o'clock 3 o'clock వచ్చి లైన్లో నుంచున్నారంట, చెప్తున్నారు ఇక్కడ. 9:30కి అయితే క్లోజ్ చేసేస్తారు టెంపుల్, అందుకే ముందు వచ్చి నుంచున్నాను. సో ఇక్కడ మొత్తం మ్యాక్సిమం తెలుగు పీపులే ఉన్నారు, 90% వాళ్ళే ఉన్నారనమాట. సో చూద్దాం ఏ టైంకి దర్శనం అవుతుంది. గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. అసలు జస్ట్ మిస్ 9:29కి దర్శనం అయింది కరెక్ట్గా వారాహి అమ్మవారిది. ఇంత తొందర 7 o'clock లైన్లో నుంచున్నాను. ఆ 7 o'clock లైన్లో నుంచి ఉంటే 9:29కి అయింది. ఆ లోపల 9:20కి వెళ్ళాను, 9:29కి దర్శనం అయింది. అసలు ఏం లేదు అన్నారు, ఇంకో 1 minute క్లోజ్ చేస్తాం టెంపుల్ అని. అప్పుడు జస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయింది. అవ్వదేమో అనుకున్నా కానీ అమ్మవారి దయ వల్ల కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ నుంచి దిగేసి మొత్తం మళ్ళీ కిందకి వచ్చేసాను. మళ్ళీ ఘాట్స్, మన్మహల్ ఘాట్ అంటే ఇది మన పక్కన ఉన్నదంతా అదే, మొత్తం ఘాట్స్ అవి. ఇలా కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్తే ముందరగా మనకి మణికర్ణిక ఘాట్కి వెళ్ళే దారి అయితే వస్తుంది. ఇక్కడ కూడా కంటిన్యూస్గా చనిపోయిన వాళ్ళని కాల్స్తూ ఉంటారు. ఇక్కడ మంట ఆగదని అంటారు ఎప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనకి బెస్ట్ ప్లేస్ వచ్చేసి తిరుపతి దోశ కార్నర్ అనమాట. గడోలియా చౌక్ నుంచి కాశీ చాట్ బండార్ వెళ్ళే దారిలో కొంచెం ముందులకి రైట్ సైడ్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మసాలా దోశ, మీరు ట్రై చేయండి. ఆ తర్వాత మా రూమ్ వచ్చేసేసి నేను ఇక్కడ త్రిలోక్ రెసిడెన్సీలో ఉన్నాను. రూమ్ అయితే చాలా బాగుంది. ఇది నేను షేరింగ్లో తీసుకున్న హాస్టల్ టైప్ అనమాట. ఈ బెడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక ఇల్లు, దాన్నే వాళ్ళు కన్వర్ట్ చేసి ఇలా పెట్టారు. మనకి లాకర్స్ కూడా కనపడుతున్నాయి కదా, లాకర్స్ కూడా ఇస్తారు. నేను చాలామందిని కలిసాను, ఇక్కడ పరిచయం చేసుకున్నాను. ఇక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు, వాళ్ళతో పరిచయం పెంచుకున్నాను. సో ఈవినింగ్ మళ్ళీ ఘాట్కి అయితే వచ్చేసాను, మళ్ళీ గంగా ఆరతి కోసం. మళ్ళీ రేపు వెకేట్ చేసేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ నాకు దేవగఢ్కి ట్రైన్ ఉంది, బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం కోసం వెళ్ళాలి. సో అందుకే ఈరోజు మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ గంగా ఆరతి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, అందుకే ఇప్పుడే చూసేద్దామని మళ్ళీ వచ్చేసాను. మీరు కూడా నాతో పాటు చూసి ఓం మాధవాయ నమః. హస్తో ప్రక్షలనం ఓం మంత్రి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వతో శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి జతో జతః సమీహసే తతో నో అవయన్ కురు సన్నః కురు ప్రజాభ్యో వయన్నః పశుభ్యః సుశాంతిర్భవతో శ్రీమన్మహాగణాధిపతయే. अर्चनं केशवं सत्यभामाधवं अर्चनं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिका राधिका माधवं श्रीधरं राधिका राधिका अर्चनं केशवं सत्यभामाधवं माधवं
श्रीधरं राधिका राधिका माधवं श्रीधरं राधिका राधिका कृष्ण गोविंद हे राम नारायणं कृष्ण गोविंद हे राम नारायणं श्रीपते वासुदेवार्जित श्रीनिधे श्रीपते वासुदेवार्जित श्रीनिधे अच्युतं केशवं सत्यभामाधवं अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिका राधिका माधवं श्रीधरं राधिका राधिका अच्युतानंद हे माधवा घोषिते अच्युतानंद हे माधवा घोषिते द्वारिका नायकं द्रौपदी रक्षकं द्वारिका नायकं द्रौपदी रक्षकं अच्युतं केशवं सत्यभामाधवं अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिका राधिका माधवं श्रीधरं राधिका 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 शिव शंकर जटा ఎప్పుడైనా వారణాసి వింటర్ సీజన్లో వస్తే ఈ స్వీట్ మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.